రాసిపెట్టిన అత్తగారిల్లు ఎక్కడో ఉండే ఉంటుంది కదమ్మా. పెళ్లి చేస్తే తనింట్లో తను హాయిగా ఉంటుంది. పెళ్ళా? మరి బావ రాలేదు కదా తాతయ్య? వస్తాడో రాడో తెలియని బావ గురించి నరకం అనుభవిస్తూ ఈ ఇంట్లో ఎంతకాలం ఉంటావు తల్లి? లేదు, బావ ఖచ్చితంగా వస్తాడు. నాకు నమ్మకం ఉంది తాతయ్య. నీ కళ్ళల్లో కన్నీళ్లు తొడవడం కోసం బావ వస్తాడు అన్న ఆశను నేనే కల్పించాను. కోటలో కష్టాల్లో ఉన్న యువరాణిని కాపాడ్డానికి రెక్కల గుర్రం మీద వచ్చే యువరాజులా మీ బావ వస్తాడని చిన్నప్పుడు నీకు చెప్పింది కాదేనమ్మా? అంటే బావ రాడా? వస్తాడో రాడో చెప్పలేను, కానీ నీ నమ్మకాన్ని గెలిపించే చెయ్యిని, నీ కన్నీళ్లను తుడిచే చెయ్యిని ఆ దేవుడు నీకోసం పంపిస్తాడని మాత్రం నాకు అనిపిస్తుందమ్మా. నీ నమ్మకాన్ని గెలిపించాల్సింది ఆ దేవుడేనమ్మా. చూడు తల్లి, రేపు సీతారాముల కళ్యాణం. ఆ ఉత్సవంలో పాల్గొని అందరికీ ప్రసాదం పంచి భక్తితో ఆ సీతారాములను పూజిస్తే ఆ దంపతులే నీ కష్టాల్ని తీర్చి నీకు సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదిస్తారమ్మా. భక్తులందరికీ విజ్ఞప్తి, మరి కాసేపట్లో మన ఊరి ఆచారం ప్రకారం సీతారాముల పల్లకీ సేవ మొదలు కాబోతుంది. అందరూ పాల్గొనవలసిందిగా మనవి. జై శ్రీరామ్! 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 ప్రసాదం తీసుకోండి. మ్యాగీ, స్వామివారి ఊరేగింపుతో వచ్చేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకోకూడదు. తీసే. సలహాలు ఇవ్వకు, పోయి పని చూసుకోపో. తప్పు మ్యాగీ. ఇంత ముందుకు లేని బాధ నీకేంటి? పో అవతలకి. అల్లుడు గారు, వినయ్ ఎక్కడా? కళ్యాణం ఏర్పాట్లు చూసుకుంటున్నారు మామయ్య గారు. ఓ, ఆగండి అబ్బాయ్. ఈ వీధి వదిలేసే నేరగా పోతారేంది? ఊరేగింపు ఈ వీధిలోకి పోనీయండి. బాబు, ఈ వీధిలోకి ఎందుకులే? జనాలు ఆ వీధిలో ఎక్కువగా ఉంటారు, అటు వెళ్దాం. ఆ వీధిలోనేనా ఏంది? ఈ వీధిలో కూడా జనాలుండారు. మీరు పదండి అబ్బాయిలు.
మామయ్య గారు వద్దంటున్నారు కదా. ఊరేగింపు జనం కోసం, మన కోసం కాదు. అందరూ చూడాలి కదా. పదండి అబ్బాయిలు. మమ్మీ, తాతయ్య వద్దంటున్నా ఈ వీధిలోకి ఎందుకు తీసుకెళ్తున్నావు? నవ్వుతావేంటి మమ్మీ? మ్యాగీ, అత్తయ్య ఆలోచనలు అక్కడెక్కడో ఉంటాయి, మనకు అందవు. కారణం లేనిదే ఊరేగింపు ఈ వీధుల్లోకి మరలదు. అఖిల ఇక్కడ నవ్వుతోంది అంటే ఎక్కడో ఎవరినో ఏడిపించబోతోందన్నమాట. అన్నయ్య, ఊరేగింపు వస్తుంది, తొందరగా రా. ఏ విద్య, ఆగమ్మా. వస్తున్నాను రా. రే ఆగండ్రా. విద్య, ఆగమ్మా. ఈ అబ్బాయి ఇంట్లో ఉంటున్నాడా? నన్నిక్కడ చూసింది అంటే నా మీదున్న కోపాన్ని ఆ అఖిలాండేశ్వరి నా బిడ్డల మీద చూపిస్తుంది. అందరి ముందు పరువు తీస్తుంది. ఏ ఆగో. మీరు పూజలు చేయడానికి వీల్లేదు. ఈ ఇంటి ముందు ఆపాల్సిన అవసరమూ లేదు. పల్లకీని ముందుకు తీసుకురండి. అదేంటమ్మా, ఆ అమ్మాయి పూజ చేయాలని వస్తే వద్దంటున్నావు? నా చెల్లెలు పూజ చేయకుండా పల్లకి ఎలా ముందుకు వెళ్తుందో నేను చూస్తాను. చూడు బాబు, ఇది వెలివేసిన ఇల్లు. ఈ ఇంట్లో వాళ్ళకి ఈ ఊరి వాళ్ళ సాయమే కాదు, దేవుడి దర్శనం కూడా ఉండదు. వెలివేసిన వాళ్ళ ఇల్లైతే ఎవరిని వెలివేశారో వాళ్ళకి మీరు చెప్పినవన్నీ వర్తిస్తాయి. ఈ ఇంట్లో ఉన్నంత మాత్రాన మేం పూజ చేయకూడదనేముంది? ఇదిగో అబ్బాయి, 25 ఏండ్ల క్రితం ఈ ఇంటోళ్ళనే కాదు, ఈ ఇంటిని కూడా ఎలేసినాం. అవి మీకు కూడా వర్తిస్తాయి. అందుకే ఈ ఇంటికి మంచినీళ్లు కూడా ఎవ్వరూ ఇవ్వరు. అట్టాంటిది స్వామివారి పూజకు అనుమతిస్తామని ఎట్టా అనుకుంటుండావు అబ్బాయి? చూడండి ఆలపాటి వారు, దేవుడు అందరికీ సమానమే. మనుషులు వెలివేసిన ఇంటితో దేవుడికి సంబంధం ఉండదు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని ఈరోజు మమ్మల్ని రానివ్వం, పూజ చేయనివ్వము అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ చేతగాని వాళ్ళు ఎవ్వరూ లేరు. నా చెల్లెలు స్వామివారికి హారతి ఇచ్చాకే పల్లకి ముందుకు వెళ్ళాలి. విద్య, నువ్వు హారతివరా. అరే, అసలేంటి నువ్వు? మా అత్తయ్య చెప్తుంది కదా, మా అత్తయ్యని కాదని ఇక్కడ ఏది జరగదు. ఈ అబ్బాయి మరీ ఆవేశపడతాండాడు కానీ ఎల్లేసిన ఇంట్లో ఉండేవాళ్ళని దేవుడి పూజ చేయడానికి మీరు ఒప్పుకుంటారా?
అఖిల, దేవుడి పూజకు అడ్డుపడితే ఆ దేవుడి నిన్ను క్షమించడు. హా, మీరేంది అన్నిటికీ ఆళ్ళని ఈళ్ళని వెనకేసుకొస్తుండారు? ఊరు జనాలే వద్దంటుండారు కదా, వాళ్ళకి నచ్చని పని మనం చేస్తే బాగుంటా. స్వామి, ఎందుకయ్యా మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? కనీసం నీకు పూజ చేసుకునే అర్హతకి కూడా మేము నోచుకోలేదా? ఆనాడు ఈ ఊరు కాదంటే కట్ట బట్టలతో కడుపులో బిడ్డని చంకలో బిడ్డని మోసుకుంటూ ఊరు దాటి వెళ్ళిపోయాను. మళ్ళీ ఈ ఊరు వైపు కూడా కన్నెత్తి చూడకూడదు అనుకున్నాను. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ ఊరికి వచ్చేలా చేశావు. నీ లీలలేంటో తెలియడం లేదు. ఇప్పుడు నా బిడ్డ ఆశగా నీ పల్లకి దగ్గరకొచ్చింది. దాని హారతి అందుకుని ఆశీర్వదించయ్యా. హా, కానియండి కానియండి, బయలుదేరండి. మాట్లాడినది చాలు. హా, ఎద్దు పారిపోండి పారిపోండి పారిపోండి. ఎద్దొస్తుంది ఎద్దొస్తుంది, పారిపోండి పారిపోండి. పారిపోండి, ఎద్దొస్తుంది పారిపోండి. వెళ్ళండి పారిపోండి త్వరగా. చూసావా అఖిల, వెలివేసిన ఇంటి వాళ్ళు దేవుడి పల్లకిని కింద పడకుండా కాపాడారు. అర్హత లేని వాళ్ళు పట్టుకున్నారని పల్లకిని కింద పడేద్దామా? ఆ అబ్బాయి ఈ రోజు నీ ప్రాణాలు కాపాడాడు. వద్దని నువ్వు ఆ ప్రాణాలు ఇచ్చేస్తావా? పల్లకి నేల మీద పడడం అంటే ఎంత పెద్ద అపశకునమో తెలుసా? కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఇంటి వాళ్ళ వల్ల ఇలాగే ఒకసారి జరిగింది. 5 సంవత్సరాల పాటు ఊరు కరువు కాటకాలతో అల్లాడింది.
మళ్ళీ ఈరోజు అలాంటి ప్రమాదం జరగకుండా నువ్వు పూజకు వద్దన్న ఆ అమ్మాయే కాపాడింది. తన అన్నయ్యే నీ ప్రాణాలు కాపాడాడు. ఊరికి అరిష్టం పట్టకుండా కాపాడిన వాళ్లకు కాక దేవుడికి పూజ చేసే అర్హత ఇంకెవరికి ఉంటుందమ్మా? లేదు, వాళ్ళు పూజ చేయడానికి వీల్లేదు. ఆ మాట నువ్వు కాదు, ఊరి జనాలు చెప్పాలి. ఏమంటారు? వీళ్ళకి అర్హత లేదా? పూజ చేయనివ్వాలి, పూజ చేయనివ్వాలి, పూజ చేయనివ్వాలి, పూజ చేయనివ్వాలి, పూజ చేయనివ్వాలి, పూజ చేయనివ్వాలి, పూజ చేయనివ్వాలి. బాబు, పూజ చెయ్యండి. విద్య, ఇదిగోమ్మా. ఆగండి. ఏ ఇచ్చకోడి, ఏంటి? కాళ్ళకా చెప్పులేంటి? నా ఇష్టం. దేవుడి ఊరేగింపులో చెప్పులేసుకోవడం తప్పని తెలీదా? తీసేయ్. నేను తీయను. నువ్వేంటి నాకు చెప్పేది? హా, సరే అయితే ఆ ఎద్దుని విప్పమంటావా? వద్దు. మరి ఆ చెప్పులు తీసేయ్. వద్దు. ఏ ఆగు. చెప్పులు ఎవరివి?
నావే. మరి మోయాల్సిందెవరు? తను మోస్తుంది. మోయదు, నువ్వే మొయ్యాలి. లేదంటే చెప్పు, ఆ ఎద్దు నిన్ను మోస్తుంది. వద్దులే. అది గుడ్ జాబ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.